హాయ్ గైస్, వెల్కమ్ టు రియాన్ సాఫ్ట్. గైస్, ఈరోజు టాపిక్ నోట్ జేఎస్ అంటే ఏంటి, నోట్ జేఎస్ ఎందుకు యూజ్ చేస్తాం, నోట్ జేఎస్కి కాంపిటీటర్స్ ఎవరున్నారు మార్కెట్లో, లైక్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు నోట్ జేఎస్ అనేది డిస్కస్ చేద్దాం. నోట్ జేఎస్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2009 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. 2009 ఇయర్ గైస్. నోట్ జేఎస్ ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అంటే రియాన్ డాల్. ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అంటే సింపుల్ గైస్, మనకి ఎవ్రీ బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది, అలాగే క్రోమ్ బ్రౌజర్లో కూడా మనకి జావాస్క్రిప్ట్ ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ నేమ్ వచ్చేసి V8 అనమాట. రైట్, ఈ V8 అనే ఇంజిన్ అనేది క్రోమ్ బ్రౌజర్లో ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీతో ఉంటుంది. ఇది మనకి ఓపెన్ సోర్స్ అనమాట. దాన్ని తీసుకున్నాడు రియాన్ డాల్. ప్లస్ వాడికి తెలిసిన C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎంబెడ్ చేశాడు. C++. దాని నుంచి వచ్చిన రిజల్టే మనకి నోట్ జేఎస్. రైట్, నెక్స్ట్, what is Node.js? Node.js is a runtime environment for JavaScript. గైస్, Node.js అనేది మనకి ఒక ఎన్విరాన్మెంట్. జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి ఇది ఒక ఎన్విరాన్మెంట్ మాత్రమే. ఓకే, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్రికెట్ స్టేడియం ఉంది గైస్. ఈ స్టేడియం అనేది లైక్ మనకి సెటప్ చేశారు. ఇది ఎందుకు ప్రిపేర్ చేశారు ఆ ఎన్విరాన్మెంట్ అంటే క్రికెట్ ఆడటానికి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్, అదే ఒక రూమ్ తీసుకున్నా, అందులో నేను ఒక క్లాస్ రూమ్గా కన్వర్ట్ చేయడానికి ఆ రూమ్ని మనకి లైక్ మనకి టేబుల్స్, సంథింగ్ చైర్స్, లైక్ ఇక్కడ ప్రొజెక్టరు, ల్యాప్టాప్, లాట్ ఆఫ్ థింగ్స్ సెటప్ చేశాను. అది క్లాస్ రూమ్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, రైట్. అది ఎందుకు కన్వర్ట్ చేశాను, అలా ఆ సెటప్ ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే క్లాసెస్ రన్ చేయడానికి. అంటే నోట్ జేఎస్ కూడా ఒక సెటప్, ఒక ఎన్విరాన్మెంట్. ఎందుకు ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఆ ఎన్విరాన్మెంట్లో మనకి జావాస్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్లో రన్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ కూడా మనకి నోట్ జేఎస్ అనే ఎన్విరాన్మెంట్లో రన్ అవుద్ది. ఓకే, రైట్. మరి నోట్ జేఎస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ గైస్, ఇట్ ఈస్ నాట్ ఏ లైబ్రరీ. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రేమ్వర్క్. ఓకే, రైట్. నోట్ జేఎస్ అనేది ఓన్లీ ఎన్విరాన్మెంట్ మాత్రమే గైస్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్ తీసుకుందాం గైస్. ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్ తర్వాత ఇక్కడ తీసుకున్నాం నోట్ జేఎస్. ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే ఇది బ్రౌజర్ ఫ్రంట్ ఎండ్. రైట్, ఇక్కడ ఇది నోట్ జేఎస్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్ అనేది ఇది కూడా ఒక ఎన్విరాన్మెంట్ మాత్రమే. రైట్, అందులో ఆ ఎన్విరాన్మెంట్లో బ్రౌజర్ ఎన్విరాన్మెంట్లో మనకి జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ రన్ అవుద్ది. రైట్, ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో ఫ్రంట్ ఎండ్ మనకి జావాస్క్రిప్ట్ రన్ అవుద్ది అనమాట. అంటే బ్రౌజర్ మనకి ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, అలాగే నోట్ జేఎస్ కూడా ఒక ఎన్విరాన్మెంటే. ఇది బ్యాక్ ఎండ్ మనకి జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి ఇది కూడా ఒక ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే మనం నేర్చుకునే జావాస్క్రిప్ట్ బ్రౌజర్లో రన్ అవుద్ది, నోట్ జేఎస్లో కూడా రన్ అవుద్ది. మనం నేర్చుకునే జావాస్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది బ్రౌజర్లో రన్ అవుద్ది. అంటే బ్రౌజర్ అనేది జావాస్క్రిప్ట్ రన్ అవ్వడానికి ఒక ఎన్విరాన్మెంట్. నోట్ జేఎస్ కూడా మనకి ఒక ఎన్విరాన్మెంట్ మాత్రమే, అంటే నథింగ్ బట్ ఒక సెటప్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, వై వి యూజ్ నోట్ జేఎస్? నోట్ జేఎస్ ఎందుకు యూజ్ చేస్తాం? లైక్ టు డూ సిస్టమ్ లెవెల్ ఆపరేషన్స్. అంటే ఏముంటాయి సిస్టమ్ లెవెల్ ఆపరేషన్స్? ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ రీడ్ చేయొచ్చు. లైక్ తర్వాత ఆ మెమరీ, లైక్ CPU మెమరీ, వీటిని మనం రీడ్ చేయొచ్చు.
నెక్స్ట్ గైస్ నోట్ చేసి వచ్చేసి సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. వీ కెన్ క్రియేట్ సర్వర్ని క్రియేట్ చేయొచ్చు బ్యాక్ ఎండ్. ఓకే, నెక్స్ట్ గైస్ నోట్ చేసి వచ్చేసి వీ కెన్ క్రియేట్ ఏపీఐస్. ఏపీఐ అంటే ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. దీన్నే మన ఫ్రంట్ ఎండ్ వాడు తీసుకొని సర్వర్ తోటి కమ్యూనికేట్ అవుతుంటాడు. ఓకే, నెక్స్ట్ గైస్ వీ కెన్ కనెక్ట్ విత్ DB. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ గైస్ వీ కెన్ పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ DB. ఏముంటాయి DB మీద ఆపరేషన్స్ అంటే CRUD ఆపరేషన్స్ ఉంటాయి గైస్. CRUD అంటే మనకి C అంటే క్రియేట్ అని, R అంటే రీడ్ అని, U అంటే అప్డేట్ అని, D అంటే డిలీట్ అని. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా మనకి పర్ఫామ్ చేస్తాడు. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్ ఇక్కడ అథెంటికేషన్ కూడా పర్ఫామ్ చేస్తాడు. రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ మైక్రో సర్వీసెస్ని కూడా క్రియేట్ చేస్తాడు. మైక్రో సర్వీసెస్ అంటే స్మాల్ సర్వీసెస్ క్రియేట్ చేసి అందులో మనకి ఏ సర్వీస్ ఫెయిల్ అయినా మనకి లైక్ అప్లికేషన్ బ్రేక్ అవ్వకుండా ఆ సర్వీస్ మాత్రమే ఫెయిల్ అయ్యేలాగా సర్వీస్ అనేది మైక్రో సర్వీసెస్ క్రియేట్ చేస్తాడు. మరి ఇక్కడ అథెంటికేషన్ అంటే మనకి లాగిన్ అయితే వాడికి సంబంధించిన రిసోర్సెస్ అనేది వాడికి యాక్సెస్ ఇస్తాడనమాట. ఓకే, లైక్ నోడ్ జేఎస్లో చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా మనకి పైథాన్తో చేయొచ్చు, జావాతో చేయొచ్చు, .NETతో చేయొచ్చు, PHPతో చేయొచ్చు, గోలాంగ్తో చేయొచ్చు, రూబీ ఆన్ రైల్స్తో చేయొచ్చు. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మనకి నోడ్ జేఎస్ యొక్క కాంపిటీటర్స్ అన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ గైస్.